హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ ఉప్పుల జాబ్ అప్డేట్స్. మీకోసం అయితే నేను ఒక మంచి బీభత్సమైన నౌకరుతో అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా కొత్త వ్యూవర్స్ కనుక వచ్చినట్టయితే నా ఛానల్కి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే వీలైతే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఇక్కడ ఫిబ్రవరి 22వ తారీఖు నాడైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ద లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ద recruitment of 2024 applications are invited for the post of education qualifications. Details are age limit, selection mode, fee details, how to apply given below అన్నారు. అంటే మనకు ఇది రీసెంట్గా 22వ తారీఖు నాడు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి కావాల్సిన వివరాలు, ఫీజు డీటెయిల్స్, ఏజ్, సెలక్షన్ క్రైటీరియా, ఏం పోస్టులు ఉన్నాయి, ఏం కథ, ఏం లక్షణం, మీకు అన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చినాం. జరంత వెయిట్ చేసి కింద చెక్ చేసుకోర్రి అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఆర్గనైజర్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. టైప్ ఆఫ్ ఎంప్లాయీ బ్యాంక్ జాబ్గా ఇచ్చారు. టోటల్ అయితే 3000 పోస్టులు అనేటివి అయ్యి వేకెంట్లో ఉన్నవి భారతదేశం మొత్తంగా అయితే ఇచ్చిండ్రు. పోస్ట్ నేమ్ అయితే అప్రెంటిస్గానే ఇచ్చారు. ఇంకా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.inగా వాళ్ళ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ మోడ్ కంప్లీట్గా ఆన్లైన్లోనే. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 6వ తారీఖు 3వ నెల 2024 కల్లా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. దాని తర్వాత అప్లై చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే డేట్ ఎక్స్పైర్ అయిపోద్ది కాబట్టి. అది విషయం. ఇక వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఇది లేటెస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేకెన్సీస్ అని అయితే ఇక్కడ మనకు ఒక కాలం అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ భారతదేశం మొత్తంగా ఇచ్చిర్రు. అహ్మదాబాదు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఇట్లా ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఇట్లా మొత్తం అన్ని ఇచ్చిర్రు. మనకు అక్కడికి వచ్చేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ చూసుకుంటూ పోతే మనకైతే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే తెలంగాణకు సంబంధించి 96 పోస్టులు అనేది అయితే అప్రెంటిస్కు సంబంధించి వేకెంట్లో అయితే ఉన్నవి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అన్నారు. ఏదైనా ఒక గుర్తింపు పొందిన సంస్థ నుంచి వెళ్ళి ఒక డిగ్రీ ఏదైతే మీరు సాధించుకొని ఉంటారో అది సరిపోతుంది అని అయితే అన్నారు. శాలరీ అయితే 15,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది అప్రెంటిస్. తర్వాత ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇంకా SC ST ఆల్ క్యాండిడేట్స్ 800 ఇచ్చిండ్రు. దానిలో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, SC ST వాళ్ళకైతే 600 ఇచ్చారు. SC ST PW ఉమెన్స్ వాళ్ళకైతే 600 ఇచ్చిండ్రు. ఫిజికల్లీ డిజేబుల్ వాళ్ళకైతే 400 ఇచ్చిండ్రు. మిగతా జనరల్ క్యాండిడేట్స్కి అయితే 800 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది జాబు. ఇక స్టెప్ టు అప్లైలో వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రొఫార్మ్ అంతా ఫిల్ చేస్తే అయిపోతుంది. తర్వాత మనకు ఒక రోజు లాస్ట్ డేట్ ఉంటుంది కదా, దాని తర్వాత మనకు ఒక అలర్ట్ వస్తుంది. దాని నుంచి వెళ్ళి మనకు మెసేజ్ వస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. మనం కనుక ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే అప్రెంటిస్కి పిలుస్తారు. అప్రెంటిస్ కంప్లీట్ అయిన తర్వాత రిక్వైర్మెంట్ను బట్టి ఎక్కడనో కాడ వాళ్ళ విల్లింగ్ని బట్టి ఎక్కడనో కాడ పోస్ట్ ఇస్తారు. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను.
ఇంకేమైనా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, లేదా కామెంట్ చేసి లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.